హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనము జీకే క్లాసెస్లో భాగంగా ఈరోజు నుంచి 2018 ప్రీవియస్ డిఎస్సి పేపర్స్లో ఉన్నటువంటి జీకే బిట్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటే ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేసినప్పుడు మనకి బిట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఏ టాపిక్స్ని మనం ఎక్కువ ప్రెజర్ చేసి చదవాలి అనేది మనకు ఒక అవగాహన వస్తుందన్నమాట డెఫినెట్లీ. అండ్ లాస్ట్ మొన్న జరిగినటువంటి తెలంగాణ డిఎస్సిలో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ని ఫాలో అవ్వడం జరిగింది. సో వీలైతే తెలంగాణ జీకే బిట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. డెఫినెట్లీ ఈ డిస్కషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక పాయింటే కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి చాలా పాయింట్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఆల్రెడీ మనకి పేపర్లో కనిపిస్తుంది. ఎందుకంటే వితౌట్ ఆన్సర్ చాలా పేపర్స్ ట్రై చేసా కానీ ఎక్కడ దొరకలేదు నాకు నెట్లో. కాబట్టి క్వశ్చన్ ప్లస్ ఆన్సర్తో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్బోరీ కల్చర్ అంటున్నాం. ఆర్బోరీ కల్చర్ అనగా పట్టు చిలకల పెంపకం, మడపీతల పెంపకం, వృక్షాలు పొదల సాగు, నాలుగోది ముత్యపు చిప్పల పెంపకం. దీని యొక్క సరైన సమాధానం వృక్షాలు మరియు పొదల యొక్క పెంపకాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్బోరీ కల్చర్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. మొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేసిన వారు? ఆప్షన్ 1 నార్మన్ బోర్లాగ్, ఆప్షన్ 2 ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ 3 విలియం ఎస్గార్డ్, ఆప్షన్ 4 కురియన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నార్మన్ బోర్లాగ్. ఇక్కడ బాగా చూడాలి, హరిత విప్లవాన్ని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి ఫస్ట్ నార్మన్ బోర్లాగ్ ప్రపంచంలోనే అన్నప్పుడు. అదే ఇండియాలో భారతదేశంలో మరి హరిత విప్లవాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. మళ్ళీ విలియం ఎస్గార్డ్ ఎవరు అంటే హరిత విప్లవం అనేటువంటి పదాన్ని ఫస్ట్ ఆ పదాన్ని వాడిన వ్యక్తి ఎవరు అంటే విలియం ఎస్గార్డ్. మరి కురియన్ అంటే మనకందరికీ తెలిసిందే, ఈయన వచ్చేసి శ్వేత విప్లవ పితామహుడు కదా. శ్వేత విప్లవం అంటే దేనికి సంబంధించింది? శ్వేత విప్లవం అంటే పాలకు కదా, పాలకు సంబంధించినటువంటి విప్లవాన్ని మనము శ్వేత విప్లవం అంటాం. కాబట్టి వీళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. సౌర వ్యవస్థలో అంతరవలయ గ్రహాలలో ఇది ఒకటి. ఆప్షన్ 1 బృహస్పతి, ఆప్షన్ 2 శని, ఆప్షన్ 3 నెప్ట్యూన్, ఆప్షన్ 4 శుక్రుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 శుక్రుడు. మరి ఒకసారి చూద్దాం. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. మరి ఈ 8 గ్రహాలలో అంగారకుడు మరియు గురుడికి మధ్యలో ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. దీన్ని గ్రహశకలాలతో కూడినటువంటి ఒక వలయం అంటాం. ఈ గ్రహశకలాలతో కూడినటువంటి ఈ వలయం, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏం చేస్తుందంటే గ్రహాలను 2 రకాలుగా విభజిస్తుంది. మరి ఈ గ్రహశకలాల వలయం ఉన్నటువంటి ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ముందు ఉన్నటువంటి గ్రహాలనేమో అంతర గ్రహాలు అంటాం. మరి దాని వెలుపల ఉన్నటువంటి వాటినేమో బాహ్య గ్రహాలు అని పిలుస్తాం. కాబట్టి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనేవి అంతర వలయ గ్రహాలు అవుతాయి. గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేవి బాహ్య వలయ గ్రహాలు అవుతాయి. సో ఆ విధంగా చూసుకుంటే మనకు శుక్రుడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. వాతావరణంలో అధిక శాతం ఉన్న వాయువు ఏది? ఆప్షన్ 1 నియాన్, ఆప్షన్ 2 ఆర్గాన్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 నైట్రోజన్. మరి ఇక్కడ నియాన్ అనేది చాలా మైన్యూట్గా ఉంటుంది. ఆర్గాన్ వచ్చి మనకి ఆల్రెడీ మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో చదువుతాం, 0.934% ఉంటుంది. అదే ఆక్సిజన్ చూస్తే మనకి 21% ఉంటుంది. నైట్రోజన్ చూస్తే మనకు 78% ఉంటుంది. కాబట్టి మరి అధికంగా ఉన్న వాయువు ఏది అంటే మనకు నైట్రోజన్. ఓకే, మరి ఇక్కడ వాయువుల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుందాం. మనము 10th క్లాస్ శ్వాసక్రియలో నేర్చుకున్నాం ఉచ్ఛ్వసించే గాలిలో ఉన్నటువంటి శాతం ఎంత, నిశ్వసించే గాలిలో ఉన్నటువంటి వాయువుల శాతం ఎంత అని చెప్పేసి. మరి నిశ్వసించే గాలిలో ఉన్నటువంటి వాయువుల శాతంలో
ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది అంటే 16%. అదే కార్బన్ డయాక్సైడ్ అయితే 4.4%. అదే నైట్రోజన్ చూస్తే మనకు 78%గా మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ నంబర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోవా రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం. ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1987, ఆప్షన్ 3 1988, ఆప్షన్ 4 1989. మరి దీని యొక్క సరైన సమాధానం 1987. మీరు ప్రీవియస్ పేపర్స్ చెక్ చేస్తే ప్రతి పేపర్లో కూడా ఒక ఇయర్కి సంబంధించినటువంటి బిట్ అయితే ఉంది స్టాండర్డ్ జీకేలో. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇయర్స్ కూడా. సో గోవా రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు అంటే 1987. ఓకే, మరి గోవా యొక్క రాజధాని ఏది చెప్పండి, కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతం అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 పశ్చిమ బెంగాల్. మరి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అంటే 403. ఓకేనా, మరి మిగతావి కూడా చూద్దాం. రాజస్థాన్లో వచ్చేసి మనకు 200. అదే బీహార్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ సీట్స్ ఎన్ని అంటే మనకు 243. అదే వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి 294 లెజిస్లేటివ్ సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో వాటిని కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతకు సంబంధించి అగ్రస్థానము మరియు కనిష్ట స్థానము, ఓకేనా, ఫస్ట్ ప్లేస్ మరియు లాస్ట్ ప్లేస్ ఏవి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 కేరళ గోవా, ఆప్షన్ 2 త్రిపుర కేరళ, ఆప్షన్ 3 కేరళ బీహార్, ఆప్షన్ 4 రాజస్థాన్ జార్ఖండ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కేరళ మరియు బీహార్ కదా. కేరళ అనేది ఫస్ట్ ప్లేస్, బీహార్ అనేది లాస్ట్ ప్లేస్. కానీ విచిత్రం ఏమంటే బీహార్లో లిటరసీ అనేది అంత తక్కువ ఉంది కదా, అయినా కూడా అత్యధిక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఏ రాష్ట్రం నుంచి వచ్చినారు అంటే మనకు బీహార్ రాష్ట్రం నుంచే. సో అంటే ఏదైతే వాళ్ళ దగ్గర లేనోనికి దాని వాల్యూ తెలుస్తుంది అంటాం కదా, సేమ్ అదేవిధంగానే అక్కడ అక్షరాస్యత లేదు. కానీ కొంతమంది వ్యక్తులు మరి అక్షరాస్యత లేకపోయినా కూడా ఖచ్చితంగా మనకు ఒక పవర్ ఉండాలి, దాని వాల్యూ తెలిసిన వాళ్ళు మరి అక్కడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం అనేది అంత ఆషామాషి కాదు కదా. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. రజవిత్త విప్లవం దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 గుడ్లు పౌల్ట్రీ, ఆప్షన్ 2 పాలు పాల సంబంధిత పదార్థాల ఉత్పత్తి, ఆప్షన్ 3 పెట్రోలియం ఉత్పత్తులు, ఆప్షన్ 4 నూనె గింజల ఉత్పత్తులు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 గుడ్లు మరియు పౌల్ట్రీ ఉత్పత్తి. రజత విప్లవం అంటేనే వెంటనే ఏమనుకుంటామంటే బ్రాంజ్ కదా, అట్లా పోతుంది మనకి. యాక్చువల్లీ రజత విప్లవం అంటే ఏంటంటే సిల్వర్ రెవల్యూషన్. బ్రాంజ్ అనేది ఏంటి అప్పుడు కాంస్యం అనమాట. ఓకేనా, మరి ఇక్కడ పాలు పాల సంబంధిత పదార్థాల ఉత్పత్తి అంటున్నాం కదా, ఇది ఏంటి అంటే వైట్ అనమాట, వైట్ రెవల్యూషన్. పెట్రోలియం ఉత్పత్తులు వచ్చేసి బ్లాక్ రెవల్యూషన్. మనము పెట్రోలియంని నల్ల బంగారం అంటాం కదా, కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నూనె గింజల ఉత్పత్తి. మీరు నూనె గింజలు చూస్తే మనకి ఆయిల్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం గోల్డిష్ కనిపిస్తుంది, కానీ మనకు గోల్డ్ అని చెప్పకూడదు కానీ ఎల్లో అని చెప్పాలి. ఓకేనా, ఎల్లో రెవల్యూషన్. కాబట్టి ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. విద్యుత్ బల్బులు సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి. ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 4 ఆక్సిజన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నైట్రోజన్ అనమాట. ఓకేనా, విద్యుత్ బల్బులు అనేవి సాధారణంగా దేంతో నింపబడి ఉంటాయంటే నైట్రోజన్ వాయువుతో నింపబడి ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. అతి చిన్న ఖండం. ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 అంటార్కిటికా.
దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆస్ట్రేలియా అనేది మనకు అతి చిన్న ఖండం. మరి ఆస్ట్రేలియా రాజధాని ఏది? కాన్బెర్రా. ఓకేనా. సో మనకు పెద్ద ఖండం అయితే ఆసియా. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. అర్జెంటీనా దేశ కరెన్సీ ఆప్షన్ 1 యూరో, ఆప్షన్ 2 పెసో, ఆప్షన్ 3 రియాల్, ఆప్షన్ 4 లిరా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పెసో. ఓకేనా. మరి పెసో అనేటువంటి కరెన్సీ కలిగినటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయంటే మనకు దానికి ఒక చిన్న కోడ్ పెట్టాను. డ్యామ్ అప్. ఓకేనా. డ్యామ్ అప్ అంటే మీకు డి అంటే డొమినికన్ రిపబ్లిక్, ఏ అంటే అర్జెంటీనా, ఎం అంటే మెక్సికో, యు అంటే మనకి ఉరుగ్వే, పి అంటే ఫిలిప్పైన్స్. ఓకేనా. కాబట్టి ఈ 5 మాత్రమే మనకు పెసో అనేటువంటి కరెన్సీ కలిగినటువంటి దేశాలు అనమాట. సో వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రియాల్ అంటున్నాం కదా. రియాల్ అనేది ఏ దేశ కరెన్సీ అంటే సౌదీ యొక్క కరెన్సీ అనమాట. సౌదీ అరేబియా ఉంది కదా, మరి సౌదీ అరేబియా యొక్క కరెన్సీ ఏదంటే రియాల్. లిరా వచ్చేసి కేవలం 2 దేశాలే. అవి ఏవేవి అంటే టర్కీ మరియు సైప్రస్. ఓకేనా. టర్కీ మరియు సైప్రస్ యొక్క కరెన్సీ ఏంది అంటే లిరా. ఓకేనా. యూరో చాలా ఉన్నాయి, అవి మళ్ళీ మనము టాపిక్స్ వచ్చే కొద్దీ నేర్చుకుందాం. నెక్స్ట్ దక్షిణాఫ్రికా శాసనసభను ఇలా అంటారు. ఆప్షన్ 1 డైట్, ఆప్షన్ 2 కాంగ్రెస్, ఆప్షన్ 3 స్టేట్ జనరల్, ఆప్షన్ 4 పార్లమెంట్. మరి దక్షిణాఫ్రికా శాసనసభను పార్లమెంట్ అంటాం. అదేవిధంగా మన భారత్ యొక్క శాసనసభను కూడా మనము ఏమంటాం? పార్లమెంట్ అంటాం. డైట్ అని దేన్ని పిలుస్తామంటే జపాన్ యొక్క శాసనసభను డైట్ అంటాం. కాంగ్రెస్ అని దేన్ని పిలుస్తామంటే అమెరికా యొక్క శాసనసభను మరి కాంగ్రెస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. గణిత శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 ఆర్కిమిడిస్, ఆప్షన్ 3 ఆడమ్ స్మిత్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్కిమిడిస్. ఓకేనా. మరి యూక్లిడ్ దేనికి పితామహుడు? అదేవిధంగా అరిస్టాటిల్, ఆడమ్ స్మిత్. ఇదొక్కటి మీరు చెప్పండి. ఓకేనా. కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ భారతదేశ ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందినవారు. ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 2 జయప్రకాష్ నారాయణ్, ఆప్షన్ 3 దాదాభాయ్ నౌరోజీ, ఆప్షన్ 4 అబ్దుల్ గఫార్ ఖాన్. మరి భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తామంటే మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలుస్తాం. ఓకేనా. మరి సర్దార్ అనేటువంటి బిరుదుని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ కదా. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటున్నాం కాబట్టి ఈయన యొక్క జయంతి ఎప్పుడు అంటే అక్టోబర్ 31. అక్టోబర్ 31న మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జరుపుకుంటాం. దీన్నే ఏంగా జరుపుకుంటాం అంటే ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాం. మరి అక్టోబర్ 31నే మనకు ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి అనమాట. ఆమె చనిపోయిన రోజు కూడా అదే. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ అంటున్నాం. మరి జయప్రకాష్ నారాయణ గారి యొక్క బిరుదు ఏంటి అంటే మనకు లోకనాయక్. ఓకే. నెక్స్ట్ దాదాభాయ్ నౌరోజీ గారిని ఏమని పిలుస్తాం అంటే భారత కురు వృద్ధుడు అని పిలుస్తాం. భారత కురు వృద్ధుడు. అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే కూడా మనకు దాదాభాయ్ నౌరోజీ. ఓకేనా. నెక్స్ట్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఇతన్ని ఏమని పిలుస్తామంటే సరిహద్దు గాంధీ అని పిలుస్తాం. అబ్దుల్ గఫర్ ఖాన్ యొక్క బిరుదు ఏంటి అంటే సరిహద్దు గాంధీ. ఓకేనా. ఈ పాయింట్స్ ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ డేట్స్లో కూడా ప్రతి పేపర్లో ఒక ఇంపార్టెంట్ డేట్ అయితే అడగడం జరిగింది కాబట్టి దీని మీద కూడా ఫోకస్ చేయండి. మరి ఇక్కడ ప్రపంచ వయోజన దినోత్సవాన్ని జరుపుకునే రోజు అంటున్నాడు. నవంబర్ 11, నవంబర్ 16, నవంబర్ 18, నవంబర్ 21.
దీని యొక్క సరైన సమాధానం నవంబర్ 18. నవంబర్ 18ని మనము ప్రపంచ వయోజన దినోత్సవం జరుపుకుంటాం. ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ కూడా నేర్చుకుందాం. మరి నవంబర్ 14 మనకి భారతదేశంలో చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా. అదేవిధంగా అదే రోజు మనకు నెహ్రూ పుట్టినరోజుతో పాటు వరల్డ్ డయాబెటీస్ డే వరల్డ్ డయాబెటీస్ డే కూడా మనం అప్పుడే జరుపుకుంటాం. నెక్స్ట్ అదే నవంబర్ 20వ తేదీన ఏం జరుపుకుంటామంటే ప్రపంచ బాలల దినోత్సవం జరుపుకుంటాం. 14 ఏమో జాతీయ బాలల దినోత్సవం, 20 వచ్చేసి ప్రపంచ బాలల దినోత్సవం. కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. 21 కామన్వెల్త్ క్రీడలు 2018లో ఇక్కడ జరిగాయి అంటున్నాడు. ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 గోల్డ్ కోస్ట్, ఆప్షన్ 3 బ్రిస్బేన్, ఆప్షన్ 4 మాంచెస్టర్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 గోల్డ్ కోస్ట్. ఇది మనకు 2018కి సంబంధించింది కాబట్టి ఓకే. మరి ప్రజెంట్ 2025లో మరి ఎక్కడ జరగబోతున్నాయంటే సమోవా. ఓకేనా? 2025లో కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ అంటే సమోవా. అదే మన ఇండియా ఎప్పుడు దీనికి హోస్ట్ చేయబోతుంది, కామన్వెల్త్ క్రీడలకి ఎప్పుడు హోస్ట్ చేయబోతుంది అంటే 2030లో. ఓకేనా? 2030లో మరి ఇండియా కామన్వెల్త్ క్రీడలకు మరి హోస్టింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏటీఎం యొక్క విస్తృత రూపం. ఆప్షన్ 1 ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ మిషన్, ఆప్షన్ 2 ఎనీ టైమ్ మనీ, ఆప్షన్ 3 ఆటోమేటెడ్ ట్రాన్సాక్ట్ మనీ, ఆప్షన్ 4 ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. మనకందరికీ తెలిసిందే ఆప్షన్ 4 ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఆప్షన్ 1 మైనా, ఆప్షన్ 2 ఇండియన్ రోలర్, ఆప్షన్ 3 బుల్బుల్, ఆప్షన్ 4 రామచిలుక. మరి ఏది అంటే ఆప్షన్ 4 రామచిలుక అనేది మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి అన్నమాట. జాతీయ చిహ్నాలు ఏమంటారు వాటి యొక్క అంశాలకు సంబంధించినటువంటి పాయింట్స్ నుంచి ఆ టాపిక్ నుంచి డెఫినెట్లీ ఒక బిట్ ఉందన్నమాట. ప్రతి పేపర్లో ఉంది. ఇక్కడ మనకి ఇంకా ఈజీగా అడిగినాడు, కానీ మిగతా పేపర్స్లో కూడా చాలా అడిగినాడు. ఏంటి మన జాతీయ పతాకం ఆమోదించబడిన తేదీ, మన జాతీయ చిహ్నం ఏంటి, ఇలా అడగడం జరిగింది. కాబట్టి ఆమోదించబడినటువంటి తేదీలేవి, అమలు చేయబడినటువంటి తేదీలేవి, అవి కూడా అడిగినాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి మనకు వచ్చేసి రామచిలుక. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం వచ్చేసి మనకి ఏంటి అంటే మామిడి. జనవరి 2018లో మొదటి ఫ్లోటింగ్ మార్కెట్ ప్రజల కొరకు ఈ నగరంలో ప్రారంభించబడింది. ఆప్షన్ 1 భువనేశ్వర్, ఆప్షన్ 2 అమరావతి, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 గాంధీనగర్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కోల్కతాలో మరి మొదటి ఫ్లోటింగ్ మార్కెట్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఇది 2018కి సంబంధించింది కాబట్టి అప్పటి ఎన్నికల కమిషనర్ అనమాట. ఆప్షన్ 1 ఓం ప్రకాష్ రావత్, ఆప్షన్ 2 నజీం జైదీ, ఆప్షన్ 3 టిఎన్ శేషన్, ఆప్షన్ 4 అచల్ కుమార్ జ్యోతి. మరి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అచల్ కుమార్ జ్యోతి. మరి ప్రజెంట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నవ కమిషనర్ అంటే 25వ ఎన్నికల కమిషనర్ అయితే ఉన్నారు. అతనే ఎవరు అంటే మనకు రాజీవ్ కుమార్. ఎవరు? రాజీవ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ మరి ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారిగా ఉండడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? మరి ఇది మరి వాళ్ళ ఒక పేపర్ అనమాట. మళ్ళీ రేపటి వీడియోలో మరొక ప్రీవియస్ పేపర్తో మీ ముందుంటాను. అండ్ బయాలజీ క్లాసెస్ కొంచెం లేట్ అవ్వచ్చు, బికాజ్ కొద్దిగా ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నమాట ఒక 1 వీక్. సో హోప్ యూ అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నా. బట్ ఈ జీకే క్లాసెస్ ఆల్రెడీ అన్నీ రికార్డ్ చేసే జరిగింది కాబట్టి మీకు రెగ్యులర్గా ఈ జీకే క్లాసెస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.